మత్తయి సువార్త 5వ అధ్యాయము 13వ వచనం నుండి చదువుకుందామండి. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారము పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికిని పనికిరాదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుష్యుల దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలిగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. మీరు లోకానికి ఏమై ఉన్నారు? వెలుగై ఉన్నారు. మీరు ఈ లోకానికి ఏమై ఉన్నారు? ఉప్పై ఉన్నారు. ఈ లోకంలో ప్రతి ఒక్కరు జీవిస్తున్నాము దేని కొరకు? క్రీస్తుని ఎరగనంత వరకు పాపిగా, పాపం ద్వారా బంధించబడిన వారుగా, పాప స్థితిలో కట్టబడిన వారుగా, ఓటమి బ్రతుకు కలిగిన వారుగా. కానీ క్రీస్తుని అంగీకరించిన తర్వాత ఒక వ్యక్తి, దేవుడు వాకి తెలియజేస్తుంది, క్రీస్తుతో పాటు జీవాత్మ మనకు అనుగ్రహించబడుతుంది. జోయి, దేవుని ఆత్మ మనలో జీవించినట్లుగా, దేవునితో పాటు బ్రతుకున్నట్లుగా దేవుడు ఏ రీతికైతే మానవుని చేసుకున్నాడో తన స్వరూపము, తన గుణగణాలు చొప్పున ఆ రీతిగా బ్రతకాలని దేవుడు ఆశపడుతున్నాడు. కానీ క్రీస్తు ద్వారంగా జీవింపజేయబడిన మనము ఎలా బ్రతకాలి? అందుకని యేసుప్రభు అంటున్నాడు, మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు. ఉప్పు దాని సారాన్ని పోగొట్టుకునే అవకాశం ఉందంట. ఉప్పు దాని సారం పోగొట్టుకుంటుంది అని యేసుప్రభు తెలియజేస్తున్నాడు. అంటే నీవు ఉప్పు అయినంత మాత్రాన ఎప్పటికీ ఉప్పు విలువ ఉంటుందని కాదు, ఉప్పు దాని సారాన్ని పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది. సారం పోగొట్టుకోకుండా చూసుకో. నీవు ఏమై ఉన్నావో అది పోగొట్టుకోకుండా చూసుకో. నీ స్థానం ఏంటో అది పోగొట్టుకోకుండా చూసుకో. నీవు ఎలాంటి వ్యక్తిగా మార్చబడ్డావో ఆ మార్పుని పోగొట్టుకోకుండా చూసుకో. ఉప్పు నీటి సముద్రం నుండి వచ్చింది, కానీ ఆ ఉప్పు నీటిలో కలిసి ఉండింది, కానీ ఎండకి ఏమైంది? నీరు ఉప్పు సపరేట్ అయింది. ఈరోజు మనం లోకంలో జీవిస్తున్నాం, కానీ లోకం నుండి మనం జీవిస్తున్న మనము దేవుని మహిమ మన మీద పడేటప్పుడు యు ఆర్ స్టాండింగ్ సపరేట్. దెర్ ఇస్ అ సపరేషన్. యువర్ సబ్స్టెన్స్ ఇస్ దేర్. మన విలువ అలాగనే ఉంది. సముద్రపు నీరు ఎప్పటికైనా ఉప్పుగానే ఉంటుందా? మారుతుందా? మారదు. ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోవాలండి, మనం ఈ లోకానికి ఉప్పై ఉన్నామంట. దేవుడు అంటున్నాడు, ఉప్పుకి ఎలాంటి పని ఉందో మీకు కూడా ఈ లోకంలో అలాంటి పని ఉంది. ఏంటి ఉప్పుకు ఉన్న పని? ఉప్పు అంశం చూస్తే ఉప్పు 2 విషయాలకు వాడతామండి. ఒకటి, ఏదైనా సిద్ధపరుస్తానికి. ఏదైనా ఒక మంచి వంట వండాలంటే ఉప్పు ఉండాలి. ఓ మంచి కూర చేయాలంటే ఉప్పు ఉండాలి. ఓ మంచి ఏది ఉండాలన్నా, ఫుడ్ ఉండాలంటే ఉప్పు ఉండాలి. ఎనీ కైండ్ ఆఫ్ ఫుడ్ అరౌండ్ ద వరల్డ్ దే యూజ్ సాల్ట్. ఏంటి? ఇట్ యాడ్స్ ఫ్లేవర్, టేస్ట్, రుచి. ఉప్పు లేని పక్షాన్ని ఏమంటారు చెప్పండి? ఫుడ్ చప్పగా ఉందంటారు. మనం ఎన్ని కూరలు వేసినా, ఎన్ని మసాలాలు వేసినా, ఎంత మంచి మాంసమైనా కూడా ఉప్పు లేకపోతే చప్పగా ఉంటుంది. దేవుడు అంటాడు, నీవు లేకపోతే ఈ లోకం చప్పగా ఉంటుందయ్యా. నమ్మేవారు హల్లెలూయా చెప్తామా? మన ఈ లోకానికి ఉప్పు అండి. ఈరోజు మన జీవితంలో మనం ఉప్పై ఉన్నామంటే మనము మన కొరకు మాత్రం కాదు, కానీ మనము ఈ లోకానికి, అంటే మన చుట్టూ ఉన్న వారికి, అంటే మన కుటుంబానికి, మన ఉద్యోగ స్థలంలో మనం ఎక్కడెక్కడైతే నిలుస్తున్నామో మనం ఇతరులకి బ్యాలెన్స్ తీసుకొస్తామంట. ఇతరులకి మీనింగ్ తీసుకొస్తామంట. ఇతరులకి రుచి ఇస్తామంట. ఇతరులకి ఆనందాన్ని కలుగు చేస్తామంట. ఇతరులకి సంతోషం కలిగి చేస్తామంట. ఇతరులకి మేలుగా మారుతామంట. మిమ్మల్ని అడుగుతున్నానండి, మిమ్మల్ని బట్టి ఎవరికైనా మేలు కలుగుతుందా? మిమ్మల్ని బట్టి ఎవరికైనా సంతోషం కలుగుతుందా? మిమ్మల్ని బట్టి ఎవరన్నా బాగుపడుతున్నారా? మీరు వస్తున్నారంటే మనుషులు పారిపోతున్నారా? మీరు వస్తున్నారంటే మనుషులు పలానా వ్యక్తి వస్తున్నారంట, అయితే నేను ఉంటాను, ఉండి ఆ మనిషితో మాట్లాడతానులే. ఈజ్ పీపుల్ ట్రైంగ్ టు ఇంటరాక్ట్ విత్ యూ ఆర్ పీపుల్ ట్రైంగ్ టు అక్యూజ్ యూ? ఈ మనిషి వేస్ట్ రా బాబు. నేను కూడా ఒక వ్యక్తి, ఆ వ్యక్తి విషయంలో దృష్టి లేకపోతే దేవుడు అంటే ఇంకా దేనికి పనికి వస్తాడు? కాలి కింద వేయబడి తొక్కబడతానికే కానీ ఇంకా వేరే దేనికి పనికిరాడు. సో ఒక దాన్ని సిద్ధపరుస్తానికి ఉప్పు కావాలి. అదే రీతిగా రెండోది చూస్తే ఉప్పు కాపాడతానికి, భద్రపరుస్తానికి. ఇట్ ఈస్ టు ప్రిజర్వ్. ఒకటి కాపాడాలంటే, భద్రపరచాలంటే ఉప్పు కావాలంటే, ఉప్పుకున్న ఇంకొక గుణగణం ఇట్ ఈస్ టు ప్రిజర్వ్. ఏదైనా ప్రిజర్వ్ చేయాలంటే ఉప్పులో పెడతారు. ఏదైనా ఉప్పులో పెడితే అది జాగ్రత్తగా ఉంటుంది, మాయిస్ట్ కంట్రోల్లో ఉంటుంది. ఇట్ ఈస్ టు ప్రిజర్వ్. మన జీవితంలో మనం గ్రహించుకోవాలి. దేవుడు అంటున్నాడు, నువ్వు ఇతరుల జీవితాన్ని కేవలం ఒక ప్రారంభింపజేస్తావు మాత్రమే కాదు, కానీ ఇతరుల జీవితాన్ని భద్రపరుస్తాను కూడా నీ జీవితం ఉండాలి. మన జీవితం ఇతరుల జీవితాన్ని భద్రపరచాలంట. మన జీవితం ఇతరులని భద్రతలో ఉంచాలంట. ఎంతమంది ఇతరుల కొరకు ప్రార్థన చేయగలుగుతున్నామండి? ఎంతమంది ఇతరుల కొరకు విజ్ఞాపన చేయగలుగుతున్నామండి?
ఎంతమంది ఇతరులని బలపరచగలుగుతున్నామండి? ఎంతమంది ఇతరుల జీవితాన్ని లేవనెత్తగలుగుతున్నాం? హౌ మెనీ ఆఫ్ యస్ కెన్ ట్రూలీ సే మై లైఫ్ ఈజ్ అ బ్లెస్సింగ్ టు అదర్స్, మై లైఫ్ ఐ ప్రొటెక్ట్, ఐ డిఫెండ్ అదర్స్. విజ్ఞాపన ప్రార్థన ఎంతో ప్రాముఖ్యమైంది. విజ్ఞాపన ప్రార్థన చేసేవారు ఉప్పు లాంటి వారండి, ఈ లోకానికి ఉప్పు అయిన వారు. ఎందుకంటే ఇతరుల కొరకు ప్రార్థన చేసేటప్పుడు మనం వారిని భద్రపరుస్తున్నాము. ద ప్రొటెక్షన్ ఆఫ్ ప్రేయర్. ఈరోజు ప్రార్థన శక్తి లేదు, ప్రార్థన కవచం లేదు, ప్రార్థన ఆత్మ లేదు, ప్రార్థనలో జీవించే జీవితం లేదు. ఈరోజు ఎంతోమంది స్వార్థం కొరకే బ్రతుకుతున్నాము. గత వారం మనం ఏ పాటిది జీవితము, ఇంతలో కనబడి అంతలో మాయమయ్యేది, ఆవిరి వంటిది జీవితము. మనం నిరంతరం ఉండేవారిని కాదు, కొంతకాలమే ఈ భూమి పైన ఉంటాము. ఈ భూమి పైన కేవలం యాత్రికులమే, ప్రయాణికులమే. ఇక్కడ నిరంతరమైనది ఏదీ లేదు. జ్ఞాపకం చేసుకోండి. దేవుడు అంటాడు, ఈ భూమి పైన మీరు ఉన్నంత వరకు మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు. రెండోదిగా చూస్తూ యేసు ప్రభు ఏమంటాడు అక్కడ? మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. ఇదే మళ్ళీ ఇంగ్లీష్ యాంప్లిఫైడ్లో చదివితే కొంచెం మంచిగా రాయబడి ఉంటుంది. ఎలా అంటే, యు ఆర్ ద లైట్ ఆఫ్, మధ్యలో బ్రాకెట్, క్రైస్ట్ టు ద వరల్డ్. యు ఆర్ ద లైట్ టు ద వరల్డ్ అన్న మాట మామూలుగా చూస్తాం. మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్న మాట చూస్తున్నాము. కానీ యాంప్లిఫైడ్ వర్షన్లో చూస్తే ఎలాగుందంటే, మీరు ఈ లోకానికి వెలుగు, బ్రాకెట్లో క్రీస్తు అయి ఉన్నారు. మనం ఈ లోకానికి క్రీస్తు అంటే అర్థం ఏంటి? మనం దేవుడు కాదు, దేవుడు మన ద్వారంగా కనబరచబడాలి. మనము దేవుడు కాదు, దేవుడు మనలో ఉండి ఆయన కార్యాలు జరిగించాలి. మనము దేవుడు కాదు, కానీ ఆ వెలుగు మనలో ఉండి మనము ప్రకాశించాలి. అది అర్థము. ఎందుకంటే యేసుప్రభు చెప్పే మాట చూస్తే, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. కానీ అదే సమయంలో ఆయన వెలుగు అనేది దేవుని వాక్యం తెలియజేస్తుందండి. మనం ఈ లోకానికి వెలుగు ఉన్నప్పుడు మనం మాట జ్ఞాపకం చేసుకోవాలి. వెలుగు అనేటప్పుడు ఇక్కడ మనం ఆ మాట చూస్తే ప్రకాశం అన్న మాట ట్రాన్స్లేషన్లో వస్తుంది. అంటే క్రీస్తు వెలుగై ఉన్నాడు, ఆయన వెలుగు మనలో ఉంటే వెలిగించబడిన మనము ప్రకాశించాలంట. ఆ మాట మనం ముగిస్తే ఎలా ఉంటుందంటే, ఒకసారి ఆ చదువు ముగిద్దాము, కొద్దిగా అది అర్థమవుతుంది. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు. మనుషుల దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారికి అందరికీ వెలుగిచ్చుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనం చూస్తున్నాము, కొండ పైన ఉన్న పట్టణము మరుగుపరచబడదు. అంటే మనం కొండ పైన ఉన్న వారిని, మన బ్రతుకు పైన ఉందంట. కొండ పైన ఉన్న పట్టణంకి అర్థం ఏంటి? దేంతో పోలుస్తున్నారు? అందరికీ కనబడేది, అందరూ చూస్తున్నది, అందరు దృష్టి పడుతున్నది, అందరూ దాని నుండి మేలన్నది కలగచ్చు, కీడన్న కలగచ్చు, ధైర్యమన్న ఉండొచ్చు, భయమన్న కలగచ్చు. ఈరోజు దేవుని వాక్యం తెలియజేస్తుంది, మన కొండపైన ఉన్న పట్టణం వలె వెలిగించబడిన వారుగా ఉండాలంట. ఏంటి కొండపైన పట్టణం? మీ బ్రతుకు అందరూ చూస్తున్నారు. ఈరోజు నీవు క్రైస్తవుడు అని పిలుస్తున్నావు, నీవు క్రీస్తుని వెంబడిస్తున్నావు అని చెప్తున్నావు. ఈరోజు నేను దేవుని ఆలయానికి వెళ్తున్నాను, నేను ప్రార్థన చేసుకుంటున్నాను, నేను వాక్యం చదువుతున్నాను, నేను విశ్వాసిని అని చెప్తున్న నీవు కొండపైన ఉన్న పట్టణం ఎలాగుంది? మీ బ్రతుకు ఎలాగుంది? మీ బ్రతుకు మీ బ్రతుకు ఇతరులకి దీవెనకరంగా ఉందా, నష్టంగా ఉందా? మనల్ని చూసి నీ దేవుడు నాకు కావాలంటున్నారా? మనల్ని చూసి నీ దేవుడు నాకు వద్దు, నీ దేవుడు నాకు వద్దు అన్న రీతిగా మాట్లాడుతున్నారా? మనల్ని చూసి మన పరమ తండ్రికి ఘనత వస్తుందా, మన పరమ తండ్రికి అవమానం కలుగుతుందా? దేవుడు అంటున్నాడు, నీవి లోకానికి క్రీస్తు. యు ఆర్ ద లైట్, యు ఆర్ ద క్రైస్ట్. నీవి లోకానికి క్రీస్తు. ఈరోజు లోకం క్రీస్తుని చూడాలంటే నిన్ను చూడాలి. ఈరోజు లోకం క్రీస్తు కనబడాలంటే నీవు కనబడాలి. ఈరోజు నీ ద్వారా నీ క్రీస్తు ప్రకటించబడాలి. ఈరోజు నీ ద్వారంగా నీ క్రీస్తు ఎవరో తెలియజేయబడాలి. దేవుని వాక్యం వింటున్నా మనం పరీక్షించుకోవాలండి. మనం కొండపైన పట్టణంలాగా ఉన్నామంటే, ఎప్పుడైతే రక్షించబడ్డామో కొండపైన ఉన్న పట్టణం, మన బ్రతుకులు బట్టి దేవునికి మహిమ అవమానమా, ఘనత అవమానమా? మన దేవుని నామానికి నిందను తీసుకొస్తున్నామా, ఆయన నామాన్ని మహిమపరుస్తున్నామా? క్రీస్తు మహిమ కొరకు మాత్రమే మనం బ్రతకాలనేది దేవుని వాక్యం తెలియజేయబడుతుంది. మీరు వెలపెట్టి కొనబడిన వారిని, వెండి బంగారము చేత మనం విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తము ద్వారంగా ఆయన మనల్ని విమోచించాడంట. అదే రీతిగా దేవుని వాక్యం తెలియజేస్తుంది, సజీవ యాగముగా మనల్ని మనం సమర్పించుకోవాలంట. ఇది మనకి యుక్తమైన సేవ. దిస్ ఇస్ యువర్ రీజనబుల్ సర్వీస్. కనీసం చేయవలసిన కార్యము. దిస్ ఇస్ ద మినిమం క్రైటీరియా. ఈరోజు ఇక్కడ ఉన్నవారు ఎంతమంది రక్షించబడిన వారు ఉన్నారో చేతులు తల్లిలు చెప్తారా? ఇంతమంది రక్షించబడిన వారు ఉన్నారు. నిజంగా మీరు లోకానికి ఉప్పుగా బ్రతుకుతున్నారా? లోకం అంటే ఏదో ప్రపంచం అంతా అనుకుంటాం. ఫస్ట్ మన ఇల్లు, ఫస్ట్ మన ప్రాంతం, మనం చదువుతున్న స్థలం, మన ఉద్యోగాలు చేస్తున్న స్థలము, మనం ఎక్కడ ఉంటున్నామో అక్కడ,
వేర్ యు ఆర్ ద సాల్ట్. నీవు లేకపోతే బ్యాలెన్స్ ఉండదు, నీవు లేకపోతే మాధుర్యత ఉండదు, నీవు లేకపోతే ఆ స్థలంలో సంతోషం ఉండదు, నీవు లేకపోతే అక్కడ ఆదరించేవారు ఎవరు ఉండరు, నీవు అక్కడ లేకపోతే మనుషులకి ఏదో ఒక లోటు కలుగుతుంది. దేవుడు అంటున్నాడు నీవు ఉప్పుగా నిలబడాలి. అదే సమయంలో నీవు వెలుగు, నీవు ఈ లోకానికి క్రీస్తు అయి ఉన్నావు. ఈ మాట జ్ఞాపకం చేసుకోవాలండి. ఒక బల్బును చూసినప్పుడు ఆ బల్బులో ఫిలమెంట్ ఉంటుంది. ఈరోజు ఎల్ఈడీలు వచ్చిన తర్వాత ఫిలమెంట్ బల్బులు చూస్తాం చాలా తక్కువ, లేకపోతే ఎల్ఈడి ఫిలమెంట్ బల్బ్స్ కనబడుతున్నాయి. కానీ గతంలో ఫిలమెంట్ బల్బులు చూస్తే ఆ ఫిలమెంట్లో లోపట ఒక సన్నటి తీగల్లా కనబడతాయి. దాన్ని కొంచెం గట్టిగా కదిపారా అదేమవుతుంది? పోతుంది. చేతులు పట్టుకుని ఎట్లా పడుతుంది తెప్పలేము. ఎల్ఈడీలు అయితే ఎట్లా తిప్పినా పర్వాలేదు, కానీ ఆ ఫిలమెంట్ బల్బులు అయితే కొంచెం గట్టిగా ఊపామా ఫిలమెంట్ రాలిపోతుంది. ఫిలమెంట్ బల్బే కానీ ఫిలమెంట్ ఉండిందేమో కానీ ఫిలమెంట్ ఉందేమో కానీ ఆ ఫిలమెంట్ని కొంచెం గట్టిగా ఊపితే రాలిపోతుంది. ఈరోజు ఒక పని జ్ఞాపకం చేసుకోవాలండి. రక్షించబడిన మనము ఈ లోకానికి వెలుగే ఉన్నాం. ఈరోజు చాలామంది బల్బులు ఉన్నారు కానీ ఫిలమెంట్లు డిస్కనెక్ట్ అయిపోయి ఉన్నాయి, ఫిలమెంట్లు రాలిపోయి ఉన్నాయి. పేరుకి బల్బు కానీ వెలిగే అవకాశమే లేదు, ఎందుకంటే ఫిలమెంట్ లేదు అక్కడ. ఫిలమెంట్ ఎప్పుడో రాలిపోయింది. ఈరోజు చాలామంది రక్షించబడిన వారు ఉన్నారు కానీ రక్షణ లేదు, కాపాడుకోలేదు. రక్షించబడిన వారు రక్షించబడినట్లుగా జీవిస్తలేదు. పేరుకి బల్బు అంటే పేరుకి క్రైస్తవుడు, లోపట ఫిలమెంట్ లేదు. ఒకప్పుడు ఉండింది, ఒకప్పుడు బాగానే బ్రతికావు, ఒకప్పుడు విశ్వాసం ఉండింది, ఒకప్పుడు ప్రేమ ఉండింది, ఒకప్పుడు ఆత్మ ఫలములు అన్నీ కనబడ్డాయి నీలో, కానీ ఈరోజు కనబడతలే. కారణం ఏంటంటే అజాగ్రత్తగా జీవిస్తున్నారు, స్వార్థం తగినట్టుగా జీవిస్తున్నారు, సుఖం తగినట్టుగా బ్రతుకుతున్నారు, లోకంలో దృష్టి లేని వారుగా జీవిస్తున్నారు. కాబట్టి యూ విల్ లూజ్ ఇట్. దేవుని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది. అందుకనే దేవుని వాక్యం తెలియజేస్తున్న రీతిగా దేవుడు వెలుగు, ఆ వెలుగు మనలో ఉంటే హీఈస్ ద ఫిలమెంట్, హీఈస్ ద లైట్. కానీ ఒకటి గమనించాలి, ఆ బల్బు వెలిగినప్పుడు ఎంత వాట్ బల్బో దాని తగినట్టుగా దాని లూమినెన్స్ ఉంటుంది, అంటే దాని ప్రకాశం ఉంటుంది, దాని తేజస్సు ఉంటుంది, దాని ప్రకాశం. ఇప్పుడు అక్కడ లైట్ పెట్టారు, ఇక్కడ వెలుగు కనబడుతుంది. అక్కడ లైట్లు పెట్టారు, నా మొహం మీకు కనబడుతుంది. ఆ లైట్ లేకపోతే ఆ లూమినెన్స్ ఇక్కడ పడకపోతే నేను కనబడను. కారణం ఏంటి? ఆ లైట్ లూమినెన్స్ సరిపోదు, లేకపోతే పవర్ లేదని అర్థం. తక్కువ కరెంటు పెడితే ఆ చిన్న లైట్లకి నా ముఖం కనబడుతుంది, ఇక్కడ కనబడదు. కనబడుతుందంటే అంత వెలుగు. ఈరోజు దేవుడు కూడా అదే అంటున్నాడు, నీవు సరిగా వెలుగుతే క్రీస్తు కనబడతాడంట ఈ లోకానికి. నీవు సరిగా వెలగాల్సిన వాడివి సరైన రీతిగా వెలుగుతే క్రీస్తు కనబడతాడంట. ఈరోజు చాలామందికి వెలిగించబడాలని ఆశ లేదు. నేను భద్రంగా దాచిపడితే చాలు, లేకపోతే డమ్మీ బల్బులు ఉంటే చాలు, నా బట్టి ఏ లాభం కలగదు, కానీ నేను మాత్రం అక్కడే ఉంటా. పేరుకు బల్బు ఉంది, పేరుకు అక్కడ ఉన్నాడు, మిగిలిన వాళ్ళందరూ వెలుగుతున్నాడు, ఆ వ్యక్తి వెలుగుతలే. ఆ వ్యక్తి వెలిగకపోతే అవమానం ఎవరికి? దేవునికి. నీవు నీ పని చేయకపోతే అవమానం ఎవరికి? దేవునికి. నీవు అనుకుంటున్నాను నేను ఉన్నాను కదా, నేను బ్రతుకుతున్నాను కదా, నేను ఏదో పేరుకి ఆలయానికి వస్తున్నాను కదా, నేను ఏదో పేరుకి క్రైస్తవుడికి బ్రతుకుతున్నాను కదా. దేవుడు అంటున్నాడు, నిన్ను బట్టి నా నామానికి అవమానం కలుగుతలేదా? మిమ్మల్ని బట్టే కదా నా నామానికి అన్యజనుల ముందు దూషణ కలుగుతుంది, అవమానం కలుగుతుంది. దేవుడు అంటున్నాడు, వెలగాల్సిన వాడివి వెలుగు. వెలగకపోతే ప్రయోజనం లేదయ్యా. ఎలాగ ఉప్పు దాని సారాన్ని పోగొట్టుకుంటే కాలు కింద వేయబడి తొక్కబడుతుందో, ఆ రోజుల్లో బల్బులు లేవు, కానీ ఈరోజు బల్బు ఉంటే, ఈరోజు చెప్పాలంటే బల్బు వెలగకపోతే తీసుకెళ్ళి కొప్పలో పడేయాల్సి వస్తుంది. ఆ రీతిగా నీ బ్రతుకు మారుతుంది. ఎవరో పని చేయని బల్బుని భద్రంగా దాచిపెట్టుకోరండి. విలువైన బల్బు ఉంటే తర్వాత కావాల్సి ఉంటుందేమో, పని లేకపోతే భద్రంగా దాచిపెట్టుకుంటారు. ఈరోజు మన జీవితము వెలిగించబడాలి, వెలగాలి. మన జీవితం వెలిగేటప్పుడు ముఖ్య కారణం ఏంటంటే ప్రకాశించాలి. యూనిట్ షైన్. ఎందుకంటే ఆ వాక్యం చదివితే దేవుడు అంటాడు, ఆ మాట చెప్తూ వస్తాడు, కొండపైన ఉన్న పట్టణము ఎవరు దీపాన్ని చదువుతారు? 15వ వచనము, మనుషులు దీపము వెలిగించి కొంచెము క్రింద పెట్టరు, కానీ అది ఇంట నుండి వారి అందరికీ వెలిగించుటకై దీపస్తంభము మీదనే పెట్టుదురు. మనుషులు ఎవరు వెలిగించిన దీపాన్ని మంచం కింద పెట్టరు. నోబడీ ఈస్ డమ్ టు లైట్ అప్ ఎ క్యాండిల్ అండ్ పుట్ ఇట్ అండర్ ద బెడ్. దేవుడు ఏం చెప్పదలుచుకుంటున్నాడు? ఒరే మీ మనుషులే, మీరు ఒక క్యాండిల్ వెలిగిస్తే మంచం కింద పెడతారా? దానికి వెలిగిస్తారు కాదు కదా. మరి నేను దేవుడిని నిన్ను వెలిగించేది దేనికి? ఈరోజు ఇందుకొరకు దేవుడు మీకు కార్యం చేయాలి, ఇందుకొరకు దేవుడు మిమ్మల్ని వెలిగించాలి. ఎందుకని దేవుడు మీ జీవితంలో ఏదైనా చేయాలి. వై? ఈరోజు మనం ప్రార్థన చేస్తాం, దేవా నువ్వు దేవుడు అయితే, దేవా నువ్వు ఇది జరిగించు, ప్రభువా నువ్వు ఇది చేయిస్తావు, ప్రభువా నువ్వు ఇది చెయ్యి. యు ఆర్ డిమాండింగ్ సో మచ్, బట్ గాడ్ ఈజ్ ఆస్కింగ్,
వై షుడ్ ఐ నేను నిన్ను వెలిగించవలసిన అవసరం ఏంటి? నేను వెలిగించిన తర్వాత నువ్వు దీపస్తంభం పైన ఉండాలి. నీ బ్రతుకు దీపస్తంభం పైన ఉండాలి. దీపస్తంభం పైన ఉంటే ఇల్లంతా వెలిగించబడుతుంది, ఇంటికి అంతా దీవెన. ఈరోజు మిమ్మల్ని బట్టి ఇతరులు దీవించబడుతున్నారా? ఆన్సర్ యువర్ సెల్ఫ్. మీకు మీరు జవాబిచ్చుకోండి. మిమ్మల్ని బట్టి ఇతరులు దీవించబడుతున్నారా? ఇందుకొరకు ప్రభువా నన్ను దీవించు అని ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా నాకు సహాయం చేయి ఇందుకు ప్రార్థన చేస్తున్నారు. ప్రభువా నాకు మేలు జరిగించు. వై ఆర్ యు ప్రేయింగ్ దట్ ప్రేయర్? దేవుడు అడుగుతున్నాడు, నీవు దీపం స్తంభం పైన ఉండాలి. ఉండదలుచుకుంటున్నావా? ఉండకపోతే వెలిగిస్తాను అర్థం లేదు. కొంచెం కింద పెట్టి నీ క్యాండిల్ కరిగిపోతాను అర్థం లేదు. నీవు కొంచెం కింద పడి నీ క్యాండిల్ పెట్టి కరిగిస్తే యు హ్యావ్ లివ్డ్ ఎ యూస్లెస్ లైఫ్, వర్త్లెస్ లైఫ్. కానీ నీ బ్రతుకు నీ దీపస్తంభం పైన పెట్టి నువ్వు అక్కడ నుండి కరిగిపోతే నీ బ్రతుకు అయిపోయిందేమో, కానీ నీ వెలుగును బట్టి ఎందరో వారి జీవితంలో క్షేమము, దీవెన, అభివృద్ధి, ఆశీర్వాదము, నూతన కార్యము, ఒక పని, ఒక క్రియ ఈరోజు మన జీవితంలో మాదిరికరంగా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. ఈ మాట వింటున్న మీరు ఎవరైనా సరే, నాలో ఏముంది, నాకేముంది, నాలో ఏ విలువ ఉంది అని అనుకుంటా ఉంటే దేవుడు అంటున్నాడు, వెలుగు నీది కాదు, వెలుగు నాది. నీకు కావాల్సిన ఒకే క్రైటీరియా ఏంటంటే కాల్చబడటానికి సిద్ధమా, వాడబడటానికి సిద్ధమా, ప్రయోజకుడిగా ఉండటానికి ఆశ ఉందా, జీవిస్తానికి నా మహిమ కొరకు జీవిస్తానికి వాంఛ ఉందా? ఇఫ్ యూ హ్యావ్ ద డిజైర్, ఐఎమ్ ఫెయిత్ఫుల్ ఎనఫ్ టు డూ ఇట్. ఇట్ ఈస్ నాట్ యువర్ క్వాలిఫికేషన్. వెలుగు దేవునిది. మరలా చెప్తున్నా, ఆయన వెలుగు. ఆ వెలుగు మనలో ఉంటే ఆ వెలుగు మన ద్వారంగా ప్రకాశించబడాలి. ఎందుకంటే నెక్స్ట్ వచనం చదవండి, 16వ వచనం. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. వారి ఎదుట మీ వెలుగుని ఏం చేయాలంట? ప్రకాశింపనీయుడి. ఈరోజు మనం దేవుని ద్వారా వెలిగించబడిన మన జీవితంలో అన్ని విషయాల్లో ప్రకాశం కలిగిన వారు ఉండాలండి. ప్రకాశించేవారుగా మన జీవితం ఇతరులకి వెలిగించబడినట్లుగా ఉండాలి. దేవా నన్ను వెలిగించు అని వెలిగించబడిన వారు అడగండి. వెలిగించబడిన వారైతే ప్రభువా నా జీవితంలో ఇతరులకి మార్గదర్శనం కనబరిచినట్లుగా, మేలు జరిగించినట్లుగా, బలపరచున్నట్లుగా నన్ను నిలబెట్టు ప్రభువా. దీపస్తంభం పైన నిలబెట్టేది దేవుడు, వెలగాల్సింది మనం. నిలబెట్టేది దేవుడు, అవకాశం ఇచ్చేది దేవుడు, హెచ్చించేది దేవుడు. బట్ మన ఆశ, డిజైర్, దేవుడు కోరుతున్నాడు, నేను వెలిగించేది దీపస్తంభం పైన పెడతాను, మంచం కింద కాదు. ఐ హ్యావ్ అ ప్లాన్ అండ్ అ పర్పస్. నీ జీవితంలో నీకు ఇచ్చిన రక్షణ, నీకు ఇచ్చిన మారు మనస్సు, నీకు ఇచ్చిన భాగ్యములు నీవు వెలిగి జీవించి అభివృద్ధి చెందాలని దేవుడు వాక్యం తెలియజేస్తుందండి. నేను 2 విషయాలు మీకు తెలియజేస్తానండి. ఈరోజు మనం ఈ లోకానికి ఉప్పై ఉన్నాం, వెలుగై ఉన్నాం, క్రీస్తు రాయబారులమే ఉన్నాం. ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. మీ జీవితం మీ కొరకు కాదు. మీరు మీ సారాన్ని పోగొట్టుకుంటే కాలు కింద వేయబడి తొక్కబడతామే, కానీ వేరే ప్రయోజనం లేదు. మనం వెలిగించబడిన వారిని కొంచెం కింద ఉండేవారిని కాదు, కొండపైన పట్టణం వల్ల ఇతరులకి వెలుగుగా దీపస్తంభం పైన ఉండాలి. 3వది, మనం దేవుని రాజ్య పక్షాన్ని నిలబడాలి, దేవుడు మన పక్షాన్ని నిలబడతాడు. ఈ 3 చూసినప్పుడు మనం చేయవలసిన పనులు 2 ప్రాముఖ్యంగా కనబడుతుంది. 1 చూస్తే దేవుని రక్షణ వార్త, క్రీస్తు యేసుని గురించిన ప్రకటన. రక్షణ లేని వారికి రక్షణ సువార్త. అదే సమయంలో తండ్రి ప్రేమ. ఈరోజు రక్షణ సువార్త కేవలం యేసు ప్రభు ఈ లోకంలోకి వచ్చి మరణించాడు అని ముగించేది మాత్రం కాదు, నిన్ను ప్రేమించి ఒక తండ్రి ఉన్నాడు. ఎందుకంటే లోకం, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని ఈ లోకానికి ఇచ్చాడట. అంటే ప్రేమతో ప్రారంభమైంది, కార్యంతో ముగించింది. ఈరోజు రక్షణ అన్నప్పుడు తండ్రితో ప్రేమ, తండ్రితో కలపబడతాము, క్రీస్తు రక్షణ కార్యాన్ని కనబరుస్తాము. 2వది, ప్రతి క్రైస్తవుడు అన్నది దేవుని రాజ్యపు మనసు, క్రీస్తు యేసుకు కలిగిన మనసు కలిగిన వారుగా ఈ లోకంలో దేవుని ఐడియాలజీ, దేవుని వాక్య పద్ధతులు, దేవుని రాజ్యపు పద్ధతులు తగినట్టుగా ఈ లోకంలో మనం బ్రతకాలి, ఇతరులకి తెలియజేయాలి. యూ నీడ్ టు ఇన్ఫ్లుయెన్స్ అదర్స్. దయచేసి స్థలంలోంచి ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎలాగుంది మన బ్రతుకు, ఎలాగుంది మన జీవితం? ప్రభు రాక కొరకు సిద్ధంగా ఉన్నామా? ఆయన రాకడ వస్తే ఎత్తబడేవారుగా ఉన్నామా? నేను మాత్రం ఎత్తబడతాను అనే ధైర్యం అంటే మిగతా వారి సంగతి ఏంటి? మీ ఇంట్లో ఎంతమంది నశించిపోతున్నారు? మీ కుటుంబంలో ఎంతమంది పాడైపోతున్నారు? మీ స్నేహితులు ఎంతమంది విడబడతారు? భారం లేదా?
నా స్వార్థమనే నీవు నిజంగానే రాయబారివా? మీరు లోకానికి ఉప్పు, నీవు ఉప్పువే, కానీ నీ కొరకు నీవు బ్రతికితే ప్రయోజనం లేదు. నీవు నీ గమ్యాన్ని కోల్పోతే, పర్పస్ కోల్పోతే ప్రయోజనం లేదు. ద టేస్ట్, ద ఫ్లేవర్, ద సాల్టీనెస్, ద పర్పస్, దేవుడు నిన్ను ఒక ఉద్దేశంతో చేశాడు కదా, ఆ ఉద్దేశం ప్రకారం నువ్వు బ్రతకపోతే ప్రయోజనం లేదు. నీ సారాన్ని కోల్పోతే మనుషులు కాలు కింద వేయబడి తొక్కబడటానికే. ఈరోజు ప్రభు కోరుతున్నాడండి, మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారు, మీరు ఇతరులని క్రీస్తులో నడిపించాలి. ఉప్పు ఎలాగైతే టు ప్రిపేర్ అండ్ టు ప్రిజర్వ్, ఒక పని చేస్తానికి, అదే రీతిగా ఒకదాన్ని భద్రపరుస్తానికి ఉప్పు ఎంత ముఖ్యమో మనం కూడా అలాగ ముఖ్యమని దేవుడు తెలియజేస్తున్నాడండి. గాడ్ ఇస్ సేయింగ్ యు ఆర్ ఇంపార్టెంట్, యు ఆర్ నీడెడ్. ప్రభు తెలియజేసే మాట కూడా ఇదే. ఏంటి? మీరు ఈ లోకానికి వెలిగి ఉన్నారు. నిన్ను వెలిగించింది, నీకు ఇచ్చిన రక్షణ, నీకు ఇచ్చిన పిలుపు, నీకు ఇచ్చిన కార్యము ఏది నీ వరకు కాదు, నీకే అనుకోవద్దు. నేను నీకు ఇచ్చింది నువ్వు వెలిగించబడటానికి, ఇతరులకి దీవెనగా మారటానికి. ఈరోజు వెలిగించబడిన వారిగా మనం ఉన్నామా, లేకపోతే స్వార్థంతో బ్రతుకుతున్నామా అండి? ప్రభు రాకడ అతి త్వరలో ఉంది, మరలా తెలియజేస్తున్నాడు దేవుడు. సిద్ధపడదామా సంగమా? సిద్ధపడదామా? ప్రతి ఒక్కరమే సిద్ధపడదామా? ప్రభు నామ మహిమార్థమై ఆత్మల రక్షణ నిమిత్తమే భారం ఉందా, లేకపోతే ఇంకా సొంత కొరకు జీవిస్తున్నామా? స్వార్థంతో బ్రతుకుతున్నామా? ఎలాంటి పిలుపు, ఎలాంటి బ్రతకండి? దేవుడు ఇంకా మీ కొరకు ఎదురు చూస్తున్నాడు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నాడు, మిమ్మల్ని అడుగుతున్నాడు. ఈరోజు దేవుడు మిమ్మల్ని అడుగుతున్నాడు, నువ్వు నా కొరకు బ్రతుకుతావా? నువ్వు నా కొరకు జీవిస్తావా? నీవు నాకు కావాలి, నీవు నాకు కావాలి. ఈరోజు మనం ఏదో పెద్ద విలువైన వారమని కాదండి, మనలో ఏదో గొప్పతనం ఉందని కాదండి. అన్నాడు యేసు ప్రభు కూడా యెరూషలేము దగ్గరికి వచ్చేటప్పుడే ఆయన ప్రవేశిస్తాను ముందుగా అక్కడ కట్టబడిన గాడిదని తీసుకురమ్మన్నాడు. ఆ గాడిదని విప్పేటప్పుడు ఎవరన్నా అడుగుతా ఆయన ఏమని చెప్పమన్నాడు? ప్రభుకి కావాల్సి వచ్చింది. ఈరోజు ప్రభుకు కావాల్సింది ఇస్ నాట్ డిపెండింగ్ ఆన్ యువర్ క్వాలిఫికేషన్, ఇట్ ఈస్ యాజ్ ఫర్ హిజ్ విల్. ఆయన ఎవరినైతే ముందుగానే ఏర్పరచుకున్నాడో, ఎవరినైతే నియమించాడో, అన్నాడు కదా, యూ హ్యావ్ నాట్ చోజన్ మీ, ఐ హ్యావ్ చోజన్ యూ. మీరు నన్ను కోరుకోలేదు, మీరు నన్ను ఏర్పరచుకోలేదు, నేను మిమ్మల్ని ప్రభు మిమ్మల్ని నడిపిస్తాడండి. ఈరోజు నిజంగా వెలిగించబడిన జీవితము, సారము కలిగిన బ్రతుకు, యథార్థమైన బ్రతుకులతో జీవించాలని ప్రభు ఆశపడుతున్నాడు. ఓ చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ ప్రేమల తండ్రి, మా జీవితంలో గమ్యము దయచేయ, మా జీవితంలో దృష్టి దయచేయ. వెలిగించబడిన వారిగా, కొండపైన పట్టణముగా, ఘనమైన జీవితంలో మాకు దయచేయ అయ్యా. అంధకార బ్రతుకు, అంధకార పరిస్థితులు, అంధకార కార్యాలు మా జీవితంలో ఉండడం వద్దయ్యా. నీ వాక్కుకు తగినట్టు బ్రతుకు, నీ వాక్కుకు తగినట్టుగా జీవితము, నీ ఆత్మ ద్వారా నడిపించబడే జీవితంలో మాకు దయచేయ. అవునయ్యా, నీ రాజ్యం కొరకు మమ్మల్ని రాయబారులుగా కోరుకున్నాం. ఎంత గొప్ప భాగ్యము ప్రభా. నీ సాక్షులుగా మమ్మల్ని నిలబడమన్నావు. యుగ సమాప్తి వరకు, ఈ లోకం అంతమయ్యేంత వరకు నువ్వు మా తోడు ఉంటానన్నావయ్యా. నువ్వు మా తోడుంటే మా భయం ఏంటి ప్రభా? సర్వ లోకానికి, సర్వ సృష్టికి అయ్యా నీ స్వార్థను ప్రకటించమంటున్నావు, నీ సాక్షులుగా నిలబడమంటున్నావు ప్రభా. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి జీవితంలో కావాల్సిన సారము దయచేయ్యా, ప్రతి జీవితంలో కావాల్సిన ధైర్యం దయచేయ్యా, ప్రతి జీవితంలో కావాల్సిన శక్తి దయచే ప్రభా. ప్రతి జీవితంలో కావాల్సిన అయ్యా నీ కృప, నీ కనికరము, నీ మేలునిచ్చి, నీ మహిమ కొరకు నీ సాక్షులుగా నిలబెట్టమని పెడుకుంటూ, ఈరోజు విత్తన వాక్యాన్ని ముద్రించి ప్రతి ఒక్కరి జీవితాలను ఫలింపజేయమని, నీ రాకడ వచ్చేంత వరకు, లేకపోతే మా జీవితం అంతం వరకు నీ మహిమ కొరకు, నీ ద్వారా వెలిగించబడి ప్రకాశించేవారుగా, నీ ద్వారంగా సారము కలిగిన జీవితం, సబ్స్టెన్స్ కలిగిన జీవితం, అదే రీతిగా నీ రాయబారులుగా అన్ని విషయాలు నీ రాజ్యము ద్వారంగా పోషించబడుతూ, నీ నీతి, నీ రాజ్యం వెంబడిస్తున్నాం కాబట్టి అన్ని విషయంలో ధైర్యము, దీవెన, ఆదరణ కలిగిన వారిగా, సమస్తంలో మేలు కలిగినట్లుగా నీవే మమ్మల్ని నడిపించమని పెడుకుంటూ, నజరేయుడైన యేసు నామములో అడిగి పెడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.